వైఎస్ఆర్ కుటుంబంలో గత కొంతకాలంగా నెలకొన్న ఆస్తుల వివాదం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగినట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. అన్నాతమ్ముళ్ళు అనుబంధంలా ఉండే జగన్ షర్మిల మధ్య విభేదాలు సమసిపోయి ఒక శుభ పరిణామం చోటు చేసుకోబోతుందని సమాచారం. ముఖ్యంగా షర్మిలకు జగన్మోహన్ రెడ్డి ఒక తీపి కబురు అందించారని, త్వరలోనే ఆస్తుల పంపకం విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడుతుందని తెలుస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఇద్దరు నేతలు ఒక అవగాహనకు వచ్చినట్టు తెలిసింది. ఈ పరిణామంలో భాగంగా పులివెందులోని వైఎస్ఆర్ నివాసం మళ్లీ పాత కళను సంతరించుకోబోతుంది. ఈ వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడైన రాజిరెడ్డి తిరిగి పులివెందుల ఇంటి బాధ్యతలు చేపట్టడం ఈ మార్పులకు ప్రధాన సంకేతంగా కనిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్ హయాంలో ఇక్కడి వ్యవహారాలన్నీ చూసుకున్న రాజిరెడ్డి ఇప్పుడు మళ్ళీ రంగప్రవేశం చేయడం అంటే కుటుంబ సభ్యుల మధ్య ఆ సయోధ్య కుదిరినట్టని స్థానికులు భావిస్తున్నారు. ఇంటి పనులతో పాటు కుటుంబ ఆస్తుల లెక్కలు, పంపకాల ప్రక్రియలను ఆయన కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. కుటుంబ పెద్దల సమక్షంలో జరిగిన చర్చలు సఫలమవడం వల్లనే రాజిరెడ్డి పులివెందుల గడప తొక్కారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆస్తుల విభజన విషయంలో గతంలో నెలకొన్న ప్రతిభటన ఇప్పుడు విడిపోయిందని, సరస్వతి పవర్ షేర్ల మరియు ఇతర స్థిరాస్తుల విషయంలో జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. చట్టపరమైన చిక్కులు రాకుండా పక్కగా పంపకాలు జరిగాయని ఆయన అధికారులకు మరియు ఆడిటర్లకు సూచించినట్టు తెలుస్తుంది. షర్మిలకు దక్కాల్సిన వాటా విషయంలో జగన్ ఉదారంగా వ్యవహరిస్తున్నారని, అందుకే ఈ ప్రక్రియ వేగవంతమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయమ్మ సమక్షంలోని ఈ పంపకాల చిట్టా సిద్ధమవుతుందని, త్వరలోనే అధికారికంగా ఈ ప్రక్రియ పూర్తి కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం కేవలం కుటుంబానికే కాకుండా వైఎస్ఆర్ అభిమానులకు కూడా పెద్ద ఊరటనిస్తుంది. రాజకీయంగా భిన్న ధృవాలుగా ఉన్నప్పటికీ ఆస్తుల విషయంలో గొడవలు పడడం మంచిది కాదని ఇద్దరు నేతలు భావించడం అభినందనీయం. పులివెందుల గడ్డ మీద రాజిరెడ్డి అడుగుపెట్టడం, ఆస్తుల పంపకానికి గ్రీన్ సిగ్నల్ రావడం ఒక కొత్త అధ్యాయానికి నాంది కానుంది. ఈ వివాదం సమసిపోతే షర్మిల మరియు జగన్ తమ రాజకీయ బాధ్యతలపై మరియు దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్ వారసులు మళ్ళీ ఒకటి కావడం లేదా కనీస వివాదాలు లేకుండా ఉండడం ఆ కుటుంబానికి మరియు రాష్ట్ర రాజకీయాలకు ఒక ప్రత్యేక చర్చాంశంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ విషయంలో మీరు ఎవరికి అండగా నిలుస్తారు? ఏ. జగన్, బి. షర్మిల.